My fair lady, అన్నం పెట్టు లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. బాబు రా కూర్చో. ఇంగ్లీష్ లో ఎంత బాగా పాట పాడుతున్నారు. పిచ్చ గడివి ఇంత ఇంగ్లీష్ ఎట్టు వచ్చినట్ట. అయ్యో సేనా, ఈ దేశంలో ఏది నేర్చుకోకపోయినా ఇంగ్లీష్ మాత్రం నేర్చుకోవాలి మ్యాన్. ఈ దేశం వీక్నెస్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ వస్తే చాలు అమెరికా వాడు ఆంధ్రాకు అప్పిస్తాడు, అప్పు తినడం కోసం మళ్ళీ అప్పిస్తాడు, అప్పు చేసిన వాడే అధికారం చెలాయిస్తాడు మ్యాన్. కుచేలులకు స్టార్ హోటల్లో ట్రైన్ ఇస్తారు, చేతగారి సన్నాసులకు సినిమాలో ఛాన్స్ ఇస్తారు, చెత్తరాయలకు అమ్మాయిలు హార్ట్ ఇస్తారు మ్యాన్. జస్ట్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యాన్. ఇంతెందుకు 360 years మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో పెట్టలేదా మ్యాన్? ఇదయ్యా ఇది ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సింది. అది వదిలేసి తెలుగు 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 అంటారే. అంత అబద్ధం. నేను ఇంగ్లీష్ లో పాడినందుకే కదా మీరు మన పిలిచారు. అలా చెప్పొద్దయ్యా, నేను అసలు సిసలైన తెలుగు వాడిని. ఏది ఓ తెలుగు పడందుకు చూద్దాం. తెలుగు దేశ భాషలో తెలుగు లెస్స, తెలుగులోనే పాడతారు. ఓకే. కృష్ణ నాన్న బ్రోవరా, శ్రీ కృష్ణ నాన్న బ్రోవరా, కృష్ణుని మడి తలచిన కష్టమోదరి తెరదు. కృష్ణ పరమాత్మని మదిలో తలుచుకుంటే కష్టాలే లేవంటున్నావు. అందుకే కృష్ణ నన్ను ప్రభావాన్ని పాడుకుంటున్నావు. మరి కృష్ణుడు ఎందుకయ్యానికి పరిస్థితి ఇచ్చాడు? బుద్ధొచ్చేసింది మన తరాలకు, బుద్ధొచ్చేసింది. ఎందుకు ఏమిటి అని అడిగేంత బుద్ధొచ్చేసింది. బాబు ఇది డూప్ సాంగ్, కడుపు మంట కోసం పాడిన కాలక్షేపం పాట. ఇందులో భక్తి గిక్తి ఏమీ లేదు. ఆకలికి తట్టుకోలేకపోతున్నారయ్యా, ఎవరో ఉంటే పెట్టించండి అయ్యా. ఇట్లోంచి మంచి స్మెల్ వస్తుంది, ఆ పెట్టించేదేదో మాంసంతో పెట్టించండి అయ్యా. నాలుక చచ్చిపోయింది. మాంసాహారమా? మాది పక్క శాకాహార జాతి. మాంసాహారం తినో. చచ్చిపోయింది.